హలో అండి. బ్రేక్‌ఫాస్ట్‌కైనా, లంచ్ బాక్సులకైనా, ఈవినింగ్ డిన్నర్‌లోకైనా పర్ఫెక్ట్ పన్నీర్ వెజ్ చపాతీ రోల్. చాలా ఈజీ అండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల చపాతీ పిండిని వేసుకుని, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా వాటర్ పోసుకొని సాఫ్ట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ క్యూబ్స్‌ని వేసి, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగుని వేసి వాటినన్నిటిని కూడా బాగా కలిపి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న పన్నీర్ని ట్యూబ్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు చెప్పే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. మీ దగ్గర గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఎల్లో ఉంది, అదే యూస్ చేస్తున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ క్యారెట్ అంటారు కదా, అవి, ఆనియన్స్ని, అదేవిధంగా క్యాబేజ్ని కూడా, వీటన్నిటిని కూడా స్మాల్ స్లైడ్స్ కింద నిలువుగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం పన్నీర్ని ఫ్రై చేస్తున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మూత తీసి దాన్ని అంతటిని కూడా ఒకసారి కలిపి కొద్దిగా పన్నీర్ రోస్ట్ అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసుకుని మరొకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇవి రాగా కూడా యూస్ చేసుకోవచ్చు, పచ్చివి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని మరొకసారి బాగా కలుపుకొని ఒక ముద్ద తీసుకుని చపాతీలా చేసుకుని కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని రెండు వైపులా చక్కగా కాల్చుకుని పన్నీర్ స్టఫ్ని పెట్టుకుని నచ్చితే టమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.